ఇక్కడ 12 నిమిషాల కథ ఆలోచన ఉంది. ఇది ఈజిప్షియన్ ప్రేక్షకులకు ఆకర్షణీయంగా, సాంస్కృతికంగా గొప్పగా మరియు సరైనది. జానపద కథలు, రహస్యం మరియు మాయాజాలం యొక్క అంశాలను కలుపుతుంది. ఈ కథ ఈజిప్షియన్ పురాణాల నుండి వచ్చిన జిన్నీ జీనీ చుట్టూ తిరుగుతుంది. ప్రజలను కట్టిపడేసేలా సంప్రదాయాన్ని ఆధునిక మలుపుతో మిళితం చేస్తుంది. శీర్షిక ది జిన్నీ ఆఫ్ ది నైలు. ప్రారంభం 2 నిమిషాలు. నైలు నది వెంబడి ఉన్న ఒక చిన్న దుమ్ముతో కూడిన గ్రామంలో సన్నివేశాన్ని సెట్ చేయండి. లైలా అనే యువ ఆసక్తిగల అమ్మాయి తన తండ్రి చేపలు పట్టడంలో సహాయం చేస్తున్నప్పుడు ఒక పురాతన, సంక్లిష్టంగా చెక్కబడిన దీపాన్ని కనుగొంటుంది. దీపం చిత్రలిపితో కప్పబడి ఉంటుంది మరియు నది మట్టి వాసన వస్తుంది. తన అమ్మమ్మ నుండి జిన్ల కథలకు ఆకర్షితురాలైన లైలా దానిని రహస్యంగా ఇంటికి తీసుకువెడుతుంది. రైజింగ్ యాక్షన్ 4 నిమిషాలు. ఆ రాత్రి లైలా దీపాన్ని శుభ్రం చేస్తుంది మరియు జహీర్ అనే జిన్నీ బయటకు వస్తుంది. కష్టపడుతున్న తన గ్రామానికి సహాయం చేయాలని నిశ్చయించుకున్న లైలా జహీర్ శక్తులను తెలివిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటుంది. నైలు నది సరిగ్గా వరదలు రావాలని ఆమె కోరుకుంటుంది. వ్యవసాయం కోసం పురాతన ఈజిప్షియన్ నైలు నది వరదలపై ఆధారపడటానికి ఒక ఆమోదం. జహీర్ కోరికను అంగీకరిస్తాడు, కానీ మరుసటి రోజు గ్రామం గందరగోళంలో ఉంది. వరద చాలా బలంగా ఉంది, పంటలు మరియు ఇళ్లను నాశనం చేస్తుంది. సంఘర్షణ 3 నిమిషాలు. లైలా జహీర్ను ఎదుర్కొంటుంది. అతను తన కోరికను దెబ్బతీశాడని ఆరోపిస్తుంది. ఆధునిక ఆనకట్టలు మరియు కాలుష్యం వల్ల నైలు నది సమతుల్యత చెదిరిపోయిందని మరియు అతని మాయాజాలం పరిణామాలు లేకుండా దానిని పూర్తిగా పునరుద్ధరించలేదని జహీర్ వెల్లడిస్తుంది. గ్రామ సమస్యలను పరిష్కరించడానికి కేవలం మాయాజాలం మాత్రమే అవసరమని లైలా గ్రహిస్తుంది. దీనికి సమిష్టి కృషి మరియు ప్రకృతి పట్ల గౌరవం అవసరం. క్లైమాక్స్ 2 నిమిషాలు. లైలా మరియు జహీర్ గ్రామస్తులను సమీకరించడానికి కలిసి పనిచేస్తారు. వారు నదీ తీరాల శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను బోధిస్తారు. జహీర్ తన మాయాజాలాన్ని ఉపయోగించి గ్రామస్తులను ప్రేరేపించాడు. గతంలోని అభివృద్ధి చెందుతున్న ఆకుపచ్చ ఈజిప్ట్ యొక్క దర్శనాలను వారికి చూపిస్తాడు. ఆ దర్శనంతో కదిలిన గ్రామస్తులు నైలు నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి దళాలను కలుస్తారు. సంకల్పం 1 నిమిషం. గ్రామం మళ్లీ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది మరియు జహీర్ తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత దీపం నుండి విముక్తి పొందాడు. అతను వెళ్లే ముందు నిస్వార్థత మరియు సమాజం యొక్క విలువను తనకు నేర్పించినందుకు లైలాకు కృతజ్ఞతలు తెలుపుతాడు. ఇప్పుడు గ్రామ వీరురాలు అయిన లైలా ఐక్యత మరియు ప్రకృతి పట్ల గౌరవం యొక్క శక్తిని గుర్తు చేస్తూ దీపాన్ని ఉంచుతుంది. ప్రజలు దీన్ని ఎందుకు ఇష్టపడతారు? 1 సాంస్కృతిక సంబంధం. ఈ కథ ఈజిప్టు జానపద కథలు, నైలు నది ప్రాముఖ్యత మరియు పురాతన చరిత్రతో ముడిపడి ఉంది. ఇది సాపేక్షంగా మరియు అర్థవంతంగా చేస్తుంది. 2 నైతిక పాఠం. ఇది సమాజం, స్థిరత్వం మరియు నిజమైన మార్పు కేవలం మాయాజాలం నుండి కాకుండా సమిష్టి కృషి నుండి వస్తుందనే ఆలోచనను నొక్కి చెబుతుంది. 3 ఆకర్షణీయమైన పాత్రలు. లైలా సాపేక్షంగా ధైర్యవంతురాలైన కథానాయిక మరియు జహీర్ రహస్యం మరియు మనోజ్ఞతను జోడిస్తుంది. 4 దృశ్య ఆకర్షణ. నైలు నది వెంబడి ఉన్న వాతావరణం, పురాతన దీపం మరియు మాయా అంశాలు ఒక స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. 1 పరిచయం 2 నిమిషాలు. నైలు నది వెంబడి ఉన్న ఒక చిన్న, పురాతన గ్రామంలో సన్నివేశాన్ని సెట్ చేయండి. లైలా అనే యువ జిజ్ఞాసగల మహిళను పరిచయం చేయండి. ఆమె కుమ్మరిగా పనిచేస్తుంది. ఆమె తన తండ్రి మరణించిన తర్వాత ఆమె జీవితాలను గడపడానికి కష్టపడుతోంది. నది ఒడ్డున మట్టిని సేకరిస్తున్నప్పుడు లైలా ఒక పాత, దుమ్ముతో కూడిన జాడీని కనుగొంటుంది. ఆ జాడీలో వింతైన చిత్రలిపి మరియు మందమైన, వింతైన మెరుపు ఉంటుంది. 2 జిన్నీ రాక 3 నిమిషాలు. లైలా జాడీని తెరిచి శతాబ్దాలుగా చిక్కుకున్న శక్తి
శక్తివంతమైన కానిలసిపోయిన జిన్ని అమున్ ని విడుదల చేస్తుంది. అమున్ సాధారణ జిని కాదు, తన కోరికలను తెచ్చకుండా నిరోధించే శాపంతో బంధించబడ్డాడు. లైలా దానిని విచ్ఛిన్నం చేయడానికి సహాయం చేయకపోతే తన శక్తులను చెడు కోసం ఉపయోగించటానికి నిరాకరించినందుకు ఒక పురాతన మాంత్రికుడు తనను శపించాడని అమున్ వివరించాడు. 3 అన్వేషణ 4 నిమిషాలు. లైలా మరియు అమున్ ఈజిప్టులో దాగి ఉన్న 3 పవిత్ర కళాఖండాలను కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 1. లక్సోర్ ఇసుకలో పాతిపెట్టబడిన బంగారు స్కారాప్. 2. మరచిపోయిన ఆలయంలో దాగి ఉన్న రోసెట్టా రాయి ముక్క. 3. పౌర్ణమి రోజున నైలు నది నుండి నీటి చుక్క. దారిలో వారు సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ ప్రత్యర్థి జిన్ని సృష్టించిన ఇసుక తుఫాను. ఆలయాన్ని కాపలాగా ఉంచిన సింహిక వేసిన చిక్కు. లైలా యొక్క స్వీయ సందేహం మరియు వైఫల్య భయం. 4. క్లైమాక్స్ 2 నిమిషాలు. లైలా మరియు అమున్ చివరి కళాఖండాన్ని చేరుకుంటాడు, కానీ ప్రత్యర్థి జిన్ని కనిపిస్తుంది. కళాఖండాలను తన కోసం డిమాండ్ చేస్తుంది. లైలా తన తెలివితేటలు మరియు పురాతన ఈజిప్షియన్ సిద్ధాంతాల జ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యర్థి జిన్నీని అధిగమించి తన విలువను నిరూపించుకుంటుంది. 5. తీర్మానం 1 నిమిషం. శాపం విరిగిపోయింది మరియు అమున్ స్వేచ్ఛగా ఉంది. లైలా ధైర్య సాహసాలకు ప్రతిఫలంగా అతను ఆమెకు ఒక కోరికను ఇస్తాడు. లైలా తన గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది మరియు అమున్ ఆమెను సంరక్షక ఆత్మగా చూసుకుంటానని వాగ్దానం చేస్తుంది. ఆశతో మరియు కొత్తగా కనుగొన్న ఉద్దేశ్య భావనతో నిండిన లైలా తన గ్రామానికి తిరిగి రావడంతో కథ ముగుస్తుంది. సాంస్కృతిక ప్రామాణికత నిజమైన ఈజిప్షియన్ పురాణాలు, మైలురాళ్లు మరియు చిహ్నాలను ఉపయోగించండి. ఉదా. నైలు నది, స్కారాబ్లు, హైరోగ్లిఫ్లు. 2. భావోద్వేగ సంబంధం. లైలా వ్యక్తిగత పెరుగుదల మరియు అమున్తో ఆమె బంధంపై దృష్టి పెట్టండి. 3. రహస్యం మరియు సాహసం. ప్రేక్షకులను సవాళ్లు మరియు ఆవిష్కరణ భావనతో కట్టిపడేసేలా చేయండి. జెనీ డ్రాప్-బై ట్విస్ట్. అమున్ ఒక సాధారణ కోరికలను తీర్చే జీనీ కాదు, అతను తన సొంత పోరాటాలతో కూడిన సంక్లిష్టమైన పాత్ర. ఈజిప్షియన్ జిన్ గురించి మరింత సమాచారం. ఈజిప్షియన్ జానపద కథలలో జిన్లు లేదా జీనులు పొగలేని అగ్నితో తయారైన అతీంద్రియ జీవులు. ఇస్లామిక్ సంప్రదాయంలో వివరించినట్లుగా ఇది ఈజిప్షియన్ సంస్కృతిని బాగా ప్రభావితం చేస్తుంది. మూలాలు. జిన్లు మానవుల కంటే ముందే ఉన్నారని మరియు కనిపించని రాజ్యాలలో నివసిస్తారని నమ్ముతారు. అవి భౌతిక ప్రపంచంతో సంభాషించగలవు మరియు తరచుగా ఎడారులు, శిథిలాలు మరియు పురాతన ప్రదేశాలతో సంబంధం కలిగి ఉంటాయి. శక్తులు. జిన్లు ఆకారాన్ని మార్చగలవు, మానవులను కలిగి ఉండగలవు మరియు కోరికలను తీర్చగలవు. కానీ అవి తరచుగా నియమాలు లేదా శాపాలతో బంధించబడతాయి. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈజిప్టులో జిన్లను కొన్నిసార్లు వివరించలేని సంఘటనలు లేదా అనారోగ్యాలకు నిందిస్తారు. చెడు జిన్లను తరిమికొట్టడానికి హోరస్ కన్ను వంటి రక్షణ ఆకర్షణలను ఉపయోగిస్తారు. పురాణాలలో ప్రసిద్ధ జిన్లు శైతానుక దుష్ట లేదా దుష్ట జిన్ని. మారిడ్ ఒక శక్తివంతమైన, తరచుగా తిరుగుబాటు చేసే జిన్ని. ఇఫ్రిత్ ఒక ఉగ్రమైన, దుర్మార్గపు జిన్ని. ఈ కథ ఎందుకు ప్రతిధ్వనిస్తుంది? యూనివర్సల్ థీమ్స్. ఈ కథ ధైర్యం, స్వీయావిష్కరణ మరియు దయ యొక్క శక్తి యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. విచిత్రమైన సెట్టింగ్. ఈజిప్ట్ యొక్క గొప్ప చరిత్ర మరియు మర్మము ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. సంబంధిత కథానాయక లైలా పోరాటాలు మరియు విజయాలు ఆమెను ప్రజలు ఇష్టపడే పాత్రగా చేస్తాయి. కథలోని ఏదైనా భాగాన్ని నేను విస్తరించాలని లేదా ఈజిప్షియన్ పురాణాల గురించి మరిన్ని వివరాలను అందించాలని మీరు కోరుకుంటే నాకు తెలియజేయండి. ఈజిప్షియన్ జిన్ గురించి మరింత సమాచారం. ఈజిప్షియన్ జానపద కథలలో జిన్లు లేదా జీనులు పొగలేని అగ్నితో తయారైన అతీంద్రియ జీవులు. ఇస్లామిక్ సంప్రదాయంలో
ఊహించినట్లుగా ఇది ఈజిప్షియన్ సంస్కృతిని బాగా ప్రభావితం చేస్తుంది. అవి స్వతహాగా మంచివి లేదా చెడ్డవి కావు, కానీ మానవుల మాదిరిగానే స్వేచ్ఛా సంకల్పం కలిగి ఉంటాయి.